అప్పట్లో ఉన్నారు సైదులు. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి తమిళనాడులో. సో దేశం మొత్తం అంటే పశ్చిమ బెంగాల్ గురించి ఒక చర్చ ఉండేది పొలిటికల్ ఈక్వేషన్స్లో. కోర్స్ పశ్చిమ బెంగాల్ ఆల్మోస్ట్ బీజేపీ కైవసం చేసుకుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ తమిళనాడు కాబట్టి సో తమిళనాడు వైపు చర్చ నడుస్తుంది. సో సోషల్ మీడియా మొత్తం కూడా తమిళనాడు హైప్ అయితే క్రియేట్ అయింది. సో త్రిష కూడా విజయ్ ఇంటికి చేరుకున్నట్టుంది. ఉదయం తిరుమల, ఆ తర్వాత త్రిష విజయ్ ఇంటికి చేరుకోవడం, ఈరోజే తన పుట్టినరోజు కావడం, ఈరోజే విజయ్ గెలుపు అన్నీ కూడా ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఒక బెస్ట్ డేలాగా కనిపిస్తుంది, మెమొరబుల్ డేలాగా కనిపిస్తుంది విజయ్కి. ఎట్లా చూడొచ్చు? ఎస్, అందరూ ఇదే ఊహించారు శ్రీకాంత్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయమే నటి త్రిష తిరుమలకి చేరుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకు వచ్చానని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. సో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె నేరుగా తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో విజయ్ ఇంటికి కొద్దిసేపటి క్రితమే ఆమె చేరుకున్నారు. వైట్ రేంజ్ రోవర్ కార్లో ఆమె కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటికి చేరుకున్నారు. విజయ్ని కలిశారు, విజయ్కి అభినందనలు తెలియజేశారు. విజయ్ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇద్దరు బొకే ఇచ్చుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో ఇక ఈ అభినందనల మధ్య అందరూ కూడా, ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం ఊహించిందే, ఎందుకంటే ఈరోజు త్రిష తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకి రావడం. సో ఇదే రోజు టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా టీవీకే ఒక్కసారిగా అత్యధిక స్థానాలు, అంటే దాదాపుగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించడంతో ఇప్పుడు విజయ్కి అభినందనలు వెల్లువ ఎక్కువగా వస్తున్నాయి. దానిలో భాగంగా త్రిష కూడా కొద్దిసేపటి క్రితమే తమిళనాడులో ఉన్నటువంటి నిలంకరై ఈసీఆర్ రోడ్లో ఉన్నటువంటి విజయ్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. ఎందుకంటే అభిమానుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది విజయ్ ఇంటి దగ్గర. సో విజయ్ అభిమానుల తాకిడి తట్టుకోలేక ఆయన ఒకసారి బయటకు వచ్చారు, అందరికీ అభివాదం చేశారు. తర్వాత ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళిన కొద్దిసేపటి క్రితమే తిరుమల నుంచి బయలుదేరినటువంటి త్రిష నేరుగా తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో ఉన్నటువంటి నిలంకరై ఈసీఆర్ రోడ్లో ఉన్నటువంటి విజయ్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తే 2 స్థానాల్లో కూడా ముందంజలోనే ఉన్నారు. సో భవిష్యత్తులో ఒక స్థానాన్ని ఖచ్చితంగా వదులుకోవాలి కాబట్టి ఆ వదులుకునే స్థానం నుంచి త్రిషానే ఏమైనా ఇక్కడ పోటీలోకి దింపేటువంటి అవకాశం కనిపిస్తుందా? త్రిష విల్ బికమ్ ఏ పవర్ సెంటరా తమిళనాడులో? ఎస్, తప్పకుండా అని కూడా వార్తలు వస్తున్నాయి శ్రీకాంత్. చూడాలి మరి, ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేస్తున్నారు కాబట్టి 2 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆయన విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుచి ఈస్ట్లో ఆయన భారీ మెజార్టీ కనిపిస్తుంది, లీడ్లో కనబడుతున్నారు. పెరంబూరులో కూడా ఆయన మంచి లీడ్ కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి చూడాలి మరి, ఎందుకంటే ఏ నియోజకవర్గం అంటే 2 నియోజకవర్గాల్లో గెలిస్తే ఏదో ఒక నియోజకవర్గం అయితే వదులుకోవాల్సి వస్తుంది. మరి అది ఎవరి కోసం వదులుకుంటారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి తమిళనాడు రాజకీయాల్లో కానీ, అదేవిధంగా ప్రస్తుతం మనం అందరూ కూడా అనుకుంటా త్రిష కూడా రాజకీయాల్లోకి రావడానికి గతంలోనే ప్రకటన చేసింది, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి రాష్ట్రానికని. ఐ థింక్ ఇది కరెక్ట్ టైం ఏమో త్రిష రాజకీయ ఎంట్రీకి కూడా. మేబీ పుట్టినరోజు నాడే రాజకీయ అరంగేట్రం జరగబోతుందేమో అనుకోవాలి. ఎస్, తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు తన పుట్టినరోజు, మరోవైపు తమిళనాడు ఫలితాలు. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా చాలా మంచి పరిణామం కూడా వాళ్ళందరూ భావిస్తున్నారు. త్రిష కూడా అదే భావిస్తున్నట్టు కూడా చూడాలి మరి. పాయింట్, ఒకవైపు తన పుట్టినరోజు, ఇంకోవైపు తమిళనాడులో ఒక కొత్త ప్రభుత్వ పుట్టినరోజు కూడా ఈ రోజు శంకుస్థాపన. ద్రవిడ భావజాలం డిఎంకే ఏడిఎంకే మధ్యలో ఊగిసలాడేటువంటి ప్రభుత్వం ఇంకో కొత్త దశగా ఒక కొత్త ప్రభుత్వం పుట్టిందని కూడా అనుకోవడానికి అవకాశం కనిపిస్తుంది కదా? ఎస్, తప్పకుండా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు త్రిష పుట్టినరోజు కావడం, మరోవైపు తమిళనాడు ప్రజలు ఒక్కసారి అంటే ఎవరు కూడా ఊహించిన విధంగా టీవీకి కొత్త పార్టీకి తమిళనాడులో అవకాశం ఇవ్వడం, ఇదంతా కూడా మంచి పరిణామంగా తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు.